హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చి మనకి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ద కన్స్ట్రక్టర్స్ కెన్ బి డివైడ్ టు టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఫస్ట్ వన్ వచ్చి డిఫాల్ట్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ వచ్చి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ వచ్చి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మెయిన్గా మనకి ఏంటంటే డిఫాల్ట్ ఆర్ నో ఆర్గ్యుమెంట్స్ పేర్లో ఉంది. అంటే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉపయోగించుకుంటే ఎటువంటి పారామీటర్స్ లేకుండా ఉండే కన్స్ట్రక్టర్ మనం ఏమంటామంటే డిఫాల్ట్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో డెఫినేషన్ వచ్చి మనకి ఏ కన్స్ట్రక్టర్ దట్ హ్యావ్ నో పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే మనం ఆల్రెడీ వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్, క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ యాజ్ అయితే ఆ మెథడ్ని మనం ఏమంటామండి కన్స్ట్రక్టర్ అంటాం. మరి ఆ కన్స్ట్రక్టర్లో ఎటువంటి పారామీటర్స్ ఎటువంటి వేరియబుల్స్ని ఇంట్ ఎక్స్ కామ ఇంట్ వై అని రాస్తాం కదా, అటువంటి ఏమీ రాయకుండా ఖాళీగా ఉంచితే అటువంటి కన్స్ట్రక్టర్ని మనం ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడికి వచ్చి సింటాక్స్ వచ్చి మనం చూడండి, క్లాస్ నేమ్. సో ఇది క్లాస్ నేమ్. సో మెథడ్ నేమ్ ఈజ్ ద క్లాస్ నేమ్. అంటే ఈ నేము సేమ్ యాజ్ ఉందనుక దీన్ని ఏమంటామండి కన్స్ట్రక్టర్. బట్ కన్స్ట్రక్టర్ లోపల ఎటువంటి పారామీటర్స్ ఇవ్వలేదు. సో దీన్ని మనం ఏమంటామండి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నో పారామీటర్స్ అంటే ఎటువంటి పారామీటర్స్ ఉపయోగించకపోతే ఆ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా క్లాస్ శాంపిల్. ద శాంపిల్ ఈజ్ ద మనకి ఏంటంటే క్లాస్ నేమ్. సో శాంపిల్ ఈజ్ ద మెథడ్ నేమ్. అంటే క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ యాజ్ అయితే దీన్ని కన్స్ట్రక్టర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి రిటర్న్ టైప్ కూడా యూజ్ చేయలేదు. సో అందుకే దీన్ని ఏమంటామండి కన్స్ట్రక్టర్. ఇప్పుడు వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో నిహాల్. సో ఈ మెథడ్లో నేను అవుట్పుట్ స్టేట్మెంట్ ఒకటి రాసుకున్నాను. సో ఈ క్లాస్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్ని నేను మెయిన్ సెక్షన్లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిన్ బయట ఉన్న క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్ ఏంటంటే సో క్లాస్ కన్స్ట్రక్టర్, దీన్ని మనం మెయిన్ క్లాస్ అంటాం. అంటే మెయిన్ బయట ఉందనుక ఇది మెయిన్ క్లాస్. అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్, దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు ముందే చెప్పాను, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. దాని ఫార్ములా ఏంటంటే ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్ ఏంటంటే శాంపిల్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ నేమ్. ఓబీజీ అని పెట్టుకున్నాను పేరు. మీరు ఎక్స్కా వైయా జెడ్ ఏ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ద వ్యాలిడ్ నేమే పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు న్యూ అండ్ క్లాస్ నేమ్. అంటే ఇది శాంపిల్ అనే క్లాస్ మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఏంటంటే ఓబీజే. సో మనకి ఇది కన్స్ట్రక్టర్ మెథడ్ కనుక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంటే దీనికి అవుట్పుట్ ఏమొస్తుందండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని, దిస్ ఈజ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్. దీంట్లో ఏముందండి హలో నిహాల్. సో ఇక్కడ మనకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ మెథడ్లో ఎటువంటి పారామీటర్స్ కూడా మనం ఉపయోగించుకోలేదు. అంటే ఎటువంటి పారామీటర్స్ లేవనక ఇటువంటి కన్స్ట్రక్టర్ని మనం ఏమంటాం అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం చూసుకున్నాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ అనేవి ఉపయోగించకూడదు. సెకండ్ వన్ వచ్చి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో అందులో పారామీటర్స్ ఉపయోగించకపోతే డిఫాల్ట్, పారామీటర్స్ ఉపయోగిస్తే మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. సో అందుకే డెఫినేషన్ వచ్చి ఏ కన్స్ట్రక్టర్ దట్ హ్యావ్ పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ ద పారామీటర్ కన్స్ట్రక్టర్. సో అందుకైతే దట్ హ్యావ్ నో పారామీటర్స్, బట్ ఇక్కడ దట్ హ్యావ్ ఓన్లీ పారామీటర్స్ యూజ్ చేస్తే అటువంటి కన్స్ట్రక్షన్ మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో సింటాక్స్ వచ్చి మనకి క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఈజ్ ద సేమ్ యాజ్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ యాజ్. ఇక్కడ ఇందాక మనం పారామీటర్స్ ఉపయోగించుకుంటే ఓన్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చి పారామీటర్ లిస్ట్. ఇప్పుడు వచ్చి మనకి పారామీటర్ లిస్ట్. సో కన్స్ట్రక్టర్ బాడీ. సో ఇక్కడ ఆల్రెడీ మన పారామీటర్స్ ఉపయోగించామనుక ఈ కన్స్ట్రక్టర్ని ఏమైంది క్లాస్ నేమో మెథడ్ నేమో సేమ్ యాజ్, మనం రిటర్న్ టైప్ ఏమీ ఉపయోగించలేదు, దీన్ని కన్స్ట్రక్టర్ అంటామనక ఈ కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ ఉన్నాయనక సో ఈ కన్స్ట్రక్టర్ మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చి ఆల్రెడీ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ డెఫినేషన్ నేర్చుకున్నాం, సింటాక్స్ నేర్చుకున్నాం. సో జావా ప్రోగ్రామ్, సింపుల్ జావా ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్లాస్ స్టూడెంట్. సో దిస్ ఈజ్ ద క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఏంటంటే స్టూడెంట్. నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వేరియబుల్ ఇస్ ద ఐడి అండ్ సెకండ్ వేరియబుల్ ఇస్ ద నేమ్. సో ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ అనేది జావాలో కొత్తగా యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ని సపోర్ట్ చేయదు. సో ఇప్పుడు వచ్చి మనకి దిస్ ఈజ్ ద మెథడ్. ఏ మెథడ్ అంటే కన్స్ట్రక్టర్. ఇది మన ఏంటంటే కన్స్ట్రక్టర్ స్టూడెంట్ ఇంట్ ఐ కామా స్ట్రింగ్ ఎన్.
సో ఇక్కడ మళ్ళీ 2 పారామీటర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ పారామీటర్స్ తీసుకున్నాక ఈ కన్స్ట్రక్టర్ మనం ఏమంటామండి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఒకవేళ ఇక్కడ ఈ పారామీటర్స్ లేకపోతే దీన్ని ఏమంటామండి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నేను ఎగ్జాంపుల్ దేనికంటే ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక కంపల్సరీగా ఇక్కడ పారామీటర్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి నేను ఇక్కడున్న వేరియబుల్స్కి అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఈక్వల్ చేశాను. ఇప్పుడు వచ్చి అనదర్ మెథడ్ వాయిడ్ డిస్ప్లే. సో ఇది కన్స్ట్రక్టర్ కాదు, ఇది కన్స్ట్రక్టర్. ఎందుకంటే ఇక్కడ మనం మెథడ్ నేమ్ అనేది డిస్ప్లే, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది స్టూడెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ మళ్ళీ మనం డేటా టైప్ ఇక్కడ అగైన్ మళ్ళీ ఇక్కడ డేటా టైప్ అనేది వైడ్ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్కి ఎటువంటి డేటా టైప్ని యూజ్ చేయకూడదు. సో ఇది మనకి కన్స్ట్రక్టర్ మెథడ్ కాదు. బట్ ఇక్కడ లోపల మనం ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఐడి, సో దీన్ని ఏమంటాం అంటే కన్కాటినేషన్ సింబల్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్కాటినేషన్ సింబల్ అంటే యాడ్ చేస్తుంది మనకి వాల్యూని, మనకి ఈ ఐడిలో మనకి ఏం చేస్తుంది అంటే యాడ్ చేస్తుంది ఐడి అండ్ నేమ్. సో ఇప్పుడు వచ్చి మనకి ఇది క్లాస్ అంటే ఈ క్లాసులో 2 మెథడ్స్ తీసుకున్నాను, ఒకటి కన్స్ట్రక్టర్ మెథడ్, 2 నార్మల్ మెథడ్. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ని మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మెథడ్ అంటున్నాం, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు వచ్చి మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఓబీజే ఆబ్జెక్ట్ నేమ్ ఏంటండి S1. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పాను, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ వాల్యూస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ ఇదిగో స్టూడెంట్, ఆబ్జెక్ట్ నేమ్ S1 అనుకున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజర్ క్రియేట్ చేస్తారనుక మనస్ట్ ఏ నేమ్ అని పెట్టుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ద కీవర్డ్. సో రన్ టైం మనకి మెమరీ అలొకేషన్ అవ్వడానికి న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్, ఇక్కడ వాల్యూస్ ప్రొవైడ్ చేశాను 1, నేహా. అంటే ఇక్కడ మనం ఐడి 1 ఇచ్చినట్టు, స్ట్రింగ్ నేమ్ అనేది నేహా అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో సో ఏ క్లాస్కి అండి, స్టూడెంట్ క్లాస్కి. అంటే ఈ క్లాస్ మొత్తానికి రెఫరెన్స్ ఏంటంటే S1 అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానండి, ఈ క్లాసులోకి 2 వాల్యూస్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ 2 వేరియబుల్స్ 2 పారామీటర్స్ డిఫైన్ చేసుకున్న మెథడ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, డైరెక్ట్గా దీంతో లింక్ అవుతుంది. ఎందుకు సార్ లింక్ అవుతుంది, ఇది కన్స్ట్రక్టర్ మెథడ్ కనుక ఈ మెథడ్ని మనం కాల్ చేయని అవసరం లేదనక, ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది కనుక ఈ ఐ ప్లేస్లోకి 1, ఈ నేమ్ ప్లేస్లోకి నేహా అని స్టోర్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చి నేను ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లేస్లో ఎంత ఉందండి 1, ఈ 1 మళ్ళీ దేంట్లో స్టోర్ అవుతుందండి ఐడి, అంటే ఐడిలో ఇప్పుడు ఎంత ఉందండి మనకి 1. నెక్స్ట్ వచ్చి ఎన్లో ఏముందండి నేహా, అంటే ఎన్ అనే నేమ్లో నేహా ఉందనుక ఈ నేహా నేమ్లోకి వెళ్ళిపోద్ది, అంటే నేమ్ అనే వేరియబుల్లోకి నేహా, ఇప్పుడు నెక్స్ట్ వైట్ డిస్ప్లే. ఇప్పుడు నేను ఏం కాల్ చేశానండి ఇక్కడ S1 డాట్ డిస్ప్లే. సో S1 డాట్ డిస్ప్లే అని బోతుకి డైరెక్ట్గా ఈ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ మెథడ్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇది కన్కాటినేషన్ సింబల్ అని చెప్పాను, యాడ్ చేస్తుంది. ఐడిలో ఉన్న వాల్యూ ఎంతండి 1. సో 1 స్పేస్ నేమ్లో ఉన్నది ఏంటండి నేహా. సో ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. అగైన్ మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, ఇప్పుడు S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఒక క్లాస్కి ఒకటే లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తున్నానంటే S2 ఇక్కడ వాల్యూస్ ప్రొవైడ్ చేశాను. సో 2, నిహాల్. సో ఇక్కడ మనకి వెంటనే ఈ ఆబ్జెక్ట్ దేనికండి స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ వెంటనే ఈ మెథడ్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఐలో ఇప్పుడు ఎంత ఉంటుందండి వాల్యూ 2, ఈ నేమ్లో మనకి ఏముంటుందండి నిహాల్, ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఆ 2 వాల్యూస్ ఇవి వెంటనే ఈ వేరియబుల్లోకి స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఐలో ఉన్న వాల్యూ ఐడిలోకి వెళ్ళిపోద్ది, 2 వస్తుంది. నెక్స్ట్ ఎన్లో ఉన్న వాల్యూ నేమ్లోకి వెళ్ళిపోద్ది, ఏమొస్తుందండి నిహాల్. అంటే ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ 2, ఎన్లో ఉన్న వాల్యూ నిహాల్ స్టోర్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ మళ్ళీ S2 డాట్ ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాను, S2 డాట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే మెథడ్ కూడా ఏ క్లాస్లో ఉందండి స్టూడెంట్ క్లాస్లో ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఈ లోపల ఏముందండి ఎగ్జిక్యూట్ చేస్తుంది స్టూడెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. ఐడిలో వాల్యూ ఎంత ఉందండి 2, నేమ్లో ఉన్న వాల్యూ ఎంత ఏంటంటే నిహాల్. సో ఈ 2 అవుట్పుట్లు మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ ద
పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.